హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ ట్యూటోరియల్. ఈరోజు మనం ముందుంది సౌత్ కొరియన్ లగ్జరీ 7-సీటర్ ఫ్యామిలీ ఓరియంటెడ్ రీక్రియేషనల్ వెహికల్ కియా కరెన్స్. కియా నుంచి తీసుకొచ్చిన ఫోర్త్ ప్రోడక్ట్ అండి కియా కరెన్స్ అనేది. మార్కెట్ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్ కియా కరెన్స్. గ్లోబల్ డిజైన్ ఇన్స్పైర్డ్ అడ్వాన్స్డ్ అండ్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ చెప్పుకోవాలండి కియా కరెన్స్ అనేది. అండ్ ఆల్రెడీ మన కియా కరెన్స్ గురించి టాప్ ఇన్ వర్షన్ లగ్జరీ ప్లస్ డీటెయిల్ వాక్ అండ్ రివ్యూ మన ఛానల్లో ఉందండి. ఆ వీడియో అనేది పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో పాస్ చేస్తాను, అక్కడ కొంచెం చూడొచ్చు. అండ్ కియా కరెన్స్లో బెస్ట్ ఇన్ పార్ట్ ఏంటంటే మనకి థర్డ్ రోలో కూడా చాలా కంఫర్టబుల్ సీటింగ్ అయితే ఈ వెహికల్లో ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ 2780 చాలా ఎక్సలెంట్ వీల్ బేస్ అండి. అండ్ క్లాస్ డిఫైన్డ్ వీల్ బేస్. కియా కరెన్స్ పెట్రోల్ అండ్ డీజిల్ మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్ ఉంటుందండి. అండ్ ఆల్ వర్షన్స్లో మనకి 7 సీటర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ 6 సీటర్ అనేది ఓన్లీ టాప్ అండ్ లగ్జరీ ప్లస్లో మాత్రమే అవైలబుల్ ఉంటుందండి. అండ్ మనం చూస్తుంది రీఫైన్ 1.5 లీటర్ CRDI VGT డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ప్రైస్ చూసినట్టయితే మనకి ఎక్స్షోరూమ్ 11,99,900, ఆన్ రోడ్ సరికి 14,28,000 ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ హైదరాబాద్ ఉంటుందండి. అండ్ చూడొచ్చు. అండ్ కియా కరెన్స్లో మనకి 10 హై సేఫ్టీ స్టాండర్డ్ ప్యాకేజ్ అనేది బేస్ వర్షన్ నుంచి రావడం జరుగుతుంది. అవి మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాం చూడొచ్చు. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడొచ్చు అండి, బోల్డ్ అండ్ స్టైలిష్డ్ ఎక్స్టీరియర్ ప్రొఫైల్. అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ చూడొచ్చు, ఆటోమేటిక్ హెలోజన్ టైప్ హెడ్ ల్యాంప్, హై బీమ్ లో బీమ్ విత్ ఎస్కాట్ ఫంక్షన్తో రావడం జరుగుతుంది విత్ టర్న్ ఇండికేటర్స్. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్. అండ్ కియా సిగ్నేచర్ టైగర్ నోస్ లోవర్ గ్రిల్ విత్ సరౌండెడ్ సిల్వర్ ఫినిష్. అండ్ ఫ్రంట్ గ్రిల్ చూడొచ్చు. అండ్ డైమండ్ నెయిల్ ప్యాటర్న్ క్లోజ్డ్ డిజిటల్ రేడియేటర్ గ్రిల్ విత్ పియానో బ్లాక్ ఫినిషింగ్తో చాలా స్టైలిష్ లుక్ అప్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ చూడొచ్చు డైమండ్ నెయిల్ ప్యాటర్న్ విత్ పియానో బ్లాక్ ఫినిష్. అండ్ ఇక్కడ LED డిఆర్ లైటింగ్ లాగా కనబడుతుంది, కానీ డిఆర్ లైటింగ్ కాదండి, ఇది ఓన్లీ ఫర్ లుక్ కోసం మాత్రమే. అండ్ ప్రెస్టేజ్ ప్లస్లోకి వెళ్తే మనకి LED డిఆర్ లైటింగ్ రావడం జరుగుతుంది ఆ ప్రొవిజన్లో. అండ్ చూడొచ్చు న్యూ లోగో, రేజింగ్ రిథమ్ అండ్ సిమెట్రిక్ అనే న్యూ ట్యాగ్ లైన్తో కియా లోగో. అండ్ కియా కరెన్స్ టోటల్గా మనకి 8 కలర్స్ అవైలబుల్ ఉంటుందండి. అండ్ బేస్ మోడల్కి వెళ్తే మనకి క్లియర్ వైట్ అండ్ స్పార్కింగ్ సిల్వర్, సెకండ్ మోడల్కి వెళ్తే స్పార్కింగ్ సిల్వర్, గ్రావిటీ గ్రే అండ్ గ్లాషియర్ వైట్ పర్ల్. అండ్ థర్డ్ మోడల్లో ప్రెస్టేజ్ ప్లస్లోకి వెళ్తే మనకి ఆల్ కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ వెహికల్ డైమెన్షన్ చూసినట్టు మనకి లెంత్ వచ్చేసి 4540 mm, విడ్త్ 1800 mm, వీల్ బేస్ 2780, హైట్ 1708 mm, అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ 195 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుందండి. అండ్ వెహికల్ సస్పెన్షన్కి వెళ్తే మనకి ఫ్రంట్లో మనకి మక్ఫర్సన్ స్టార్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్, అండ్ రైల్లో మనకి కంపల్ టూరిజం బీమ్ ఎక్సెల్ విత్ కాయిల్ స్ప్రింగ్తో ప్రొవైడ్ చేస్తున్నారు. 16-inch స్టీల్ రిమ్ ప్లేస్ వీల్ క్యాప్తో ప్రొవైడ్ చేస్తున్నారు చూడొచ్చు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ అండ్ బ్రేక్ అసిస్ట్, ABS అండ్ హై లైన్ టైప్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్తో రన్ జరుగుతుంది విత్ ట్యూబ్లెస్ టైర్. అండ్ టైర్ సెక్షన్ వచ్చేసి 205/65 16-inch టైర్ సెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 195 mm గ్రౌండ్ క్లియరెన్స్, బెటర్ ఇండియన్ రోడ్ కండిషన్ కోసం. అండ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్ విత్ ఇంటిగ్రేటెడ్ LED టర్న్ ఇండికేటర్స్ అండ్ డ్యూయల్ టోన్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ అండి. అండ్ లార్జ్ విండ్షీల్డ్ విత్ 2 వైపర్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ టోన్ రూఫ్ రైల్స్, షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ కియా కరెన్స్ అనేది మేడ్ ఆఫ్ MPV అండ్ SUVతో తయారు చేయబడ్డ రీక్రియేషనల్ వెహికల్ అండి కియా కరెన్స్ అనేది. అండ్ కియా కరెన్స్ మనకి లో కాస్ట్ ఆఫ్ మెయింటెనెన్స్ అండి, 0.37 పైసా పర్ కిలోమీటర్కి ఛార్జ్ అవుతుంది. అండ్ చూడొచ్చు. అండ్ డ్రైవర్ సైడ్ దిక్కు మనకి బాడీ కలర్ డోర్ హ్యాండిల్. అండ్ డోర్ ప్యానల్ చూడొచ్చు, ఆల్ డోర్ ప్యానల్స్ అనేవి బీచ్ అండ్ బ్లాక్ కలర్ ప్రీమియం డోర్ ప్యానల్స్. అండ్ చూడొచ్చు. అండ్ ప్రీమియం కలర్ ఫినిష్. అండ్ ఫ్రంట్ 2 డోర్స్లో మనకి 2.5 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ అంబ్రెల్లా హోల్డర్ అండ్ స్పేస్. అండ్ 4 పవర్ విండోస్, ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ మిర్రర్, సెంట్రల్ లాకింగ్ బటన్ అండ్ ఇన్సైడ్ ఓపెనర్ లెడ్. అండ్ ఫ్రంట్ 2 డోర్స్కి 2 tweeters అండ్ 4 డోర్స్కి 4 స్పీకర్స్. అండ్ స్మార్ట్ డ్రైవింగ్ పెడల్స్ విత్ ఫుట్ రెస్ట్, ఫ్రంట్ బ్యానెట్ ఓపెనర్ అండ్ VSM ట్రాక్షన్ కంట్రోల్ అండ్ కాయిన్స్ హోల్డింగ్ బాక్స్ అండ్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్. అండ్ ప్రీమియం ఫ్యాబ్రిక్ అండ్ లెదర్ టీ కాంబినేషన్ బ్లాక్ అండ్ బీచ్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారండి. అండ్ చూడొచ్చు సీట్స్ వచ్చేసి ఆ మిడిల్లో మనకి ఫ్యాబ్రిక్ అండ్ బార్డర్లో మనకి లెదర్ ఫినిషింగ్. అండ్ చూడొచ్చు. అండ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్. అండ్ ఈ విధంగా ఉంటుంది డార్క్ మెటల్ డాష్ బోర్డ్, ఫ్రంట్ డాష్ బోర్డ్ అండ్ బీచ్ అండ్ బ్లాక్ కలర్తోని. అండ్ స్టీరింగ్ కాలమ్ చూడొచ్చు. అండ్ మోటార్ డ్రైవెన్ ఎలక్ట్రికల్ పవర్ స్టీరింగ్ కాలమ్.
అండ్ డాష్ బోర్డ్ చూడొచ్చు, డార్క్ మెటల్ పెయింటెడ్ డాష్ బోర్డ్. అండ్ మనకి సిట్టింగ్ కన్ఫర్ట్ చెక్ చేసి చూద్దాం. లెట్స్ గో. అండ్ స్టీరింగ్ చూడొచ్చు. స్టీరింగ్ కాలం చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ రౌండ్ స్టీరింగ్ కాలం. అండ్ స్టీరింగ్లో మిడిల్లో చూడొచ్చు మనకి కియా మిక్స్డ్ కియా లోగో అండ్ ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్. అండ్ సరౌండెడ్లో మనకి సిల్వర్ ఫినిషింగ్. అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్. అండ్ మ్యూట్ బటన్ అండ్ కాల్ రిసీవింగ్ ఫేవరెట్ బటన్ అండ్ వాయిస్ కమాండ్ కంట్రోల్. అండ్ రైట్ సైడ్లో మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆపరేటింగ్ కంట్రోల్స్. అండ్ చూడొచ్చు అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. అండ్ ఈ స్టీరింగ్ మనకి అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. అండ్ టిల్ట్ ఫంక్షన్తో రన్ జరుగుతుంది. యాజ్ కన్వీనియంట్ ప్రకారం స్టీరింగ్ అయితే హైట్ అడ్జస్టబుల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడొచ్చు అండ్ ఫ్రంట్ హెడ్ ల్యాంప్ ఆపరేటింగ్ కంట్రోల్ విత్ ఆటో ఫంక్షన్. అండ్ ఫ్రంట్ వైపర్ ఆపరేటింగ్ కంట్రోల్. అండ్ చూడొచ్చు అండి క్లస్టర్ చూడొచ్చు 12.5 ఇంచ్ ఫుల్ సిగ్మెంట్ ఎల్సిడి క్లస్టర్ విత్ అడ్వాన్స్డ్ 4.2 ఇంచెస్ కలర్డ్ టీఎఫ్టీ ఎంఐడి డిస్ప్లే. అండ్ దీంట్లో మనకి యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, డిస్టెన్స్ టు ఎంటీ, డ్యూయల్ ట్రిప్ మీటర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ, ఇన్స్టెంట్ రేంజ్, ఆర్పిఎం ఇలాంటి మల్టీ ఇన్ఫర్మేషన్ ఈ క్లస్టర్లో మనకి చూడొచ్చు. అండ్ డాష్బోర్డ్ ప్యాన్ చూడొచ్చు అండి. డార్క్ మెటల్ పెయింటెడ్ డాష్బోర్డ్. అండ్ మిడిల్లో మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్తో రన్ జరుగుతుంది చూడొచ్చు. అండ్ చూడొచ్చు అండి టచ్ స్క్రీన్ వచ్చేసి మనకి 8 ఇంచ్ టచ్ స్క్రీన్ అండి. అండ్ డాష్బోర్డ్ చూడొచ్చు. అండ్ డాష్బోర్డ్ చూడొచ్చు డార్క్ మెటల్ పెయింటెడ్ డాష్బోర్డ్ అండి. అండ్ హార్డ్ ప్లాస్టిక్తో యూజ్ చేయడం జరిగింది. హార్డ్ డాష్బోర్డ్ మిడిల్లో మనకి పియానో బ్లాక్ ఫినిషింగ్. అండ్ చూడొచ్చు టచ్ స్క్రీన్ వచ్చి మనకి 8 ఇంచ్ స్మార్ట్ టచ్ స్క్రీన్ అండి. మనకి దీంట్లో సపోర్ట్ చేస్తుంది ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ వైర్లెస్ ఫోన్ ప్రొజెక్షన్, మల్టిపుల్ బ్లూటూత్ కనెక్టెడ్ డివైజెస్ సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవాలి. అండ్ విత్ క్వైట్ మోడ్తోని. అండ్ డిఆర్విఎం కూడా ఉందండి. డిఆర్విఎం ఎలా పనిచేస్తున్నా ఫ్రంట్ డ్రైవ్ చేస్తున్నా బ్యాక్ సైడ్ కెమెరా అయితే ఆన్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ హ్యాండ్ బ్రేక్ వేస్తుంటే మాత్రమే పనిచేస్తుందని చెప్పుకోవాలి. అండ్ క్వైట్ మోడ్తోని. అండ్ చూడొచ్చు అండ్ టచ్ రెస్పాన్స్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఆండ్రాయిడ్ ఆటో సపోర్టెడ్ కనెక్టివిటీస్. అండ్ చూడొచ్చు బ్లూటూత్ కనెక్టివిటీ అండ్ ఫోన్ ప్రొజెక్షన్. అండ్ ఆల్ మెనూలోకి వెళ్తే మనకి చూడొచ్చు డిఫరెంట్ ఐకాన్స్. అండ్ సెట్టింగ్స్లో చూడొచ్చు. అండ్ సెట్టింగ్స్లో మనకి కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. అండ్ సౌండ్ ట్యూనింగ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ పొజిషన్ సెట్ చేసుకోవచ్చు. అండ్ ఈక్వలైజర్ చేసుకోవచ్చు. అండ్ డౌన్లో చూడొచ్చు మనకి అండ్ ట్యూనింగ్ కంట్రోల్ అండ్ రీసెట్ బటన్. అండ్ ఇది కూడా మనకి టచ్ రెస్పాన్స్ అని చెప్పుకోవాలి. డౌన్లో కూడా సెటప్ రేడియో స్ట్రీకింగ్ ఫంక్షన్. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా మనకి అండ్ ఎఫ్ఎం రేడియో ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. 33 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజీవ్ రహదారిని అండ్ డౌన్లో చూడొచ్చు మనకి 4 డాట్ హజార్డ్ ఇండికేటర్స్ అండ్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఈకో కోటింగ్ ఏసీ కండెన్సర్. అండ్ ఇంక్రిమెంట్ ఇక్కడ నుంచి మనకి ఆఫ్ చేయాలనుకుంటే మనకి బటన్ ప్రెస్ చేసి పడుకుంటే ఆటోమేటిక్గా ఆఫ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ ఏసీ రీసర్క్యులేషన్ బటన్స్, ఏసీ బటన్ అండ్ ఎయిర్ డైరెక్షన్ ఫ్లోయింగ్ డైరెక్షన్ నాబ్ అండ్ టెంపరేచర్ సెట్టింగ్. అండ్ ఫ్రంట్ రో ఏసీ విన్స్ చూడొచ్చు అండి. మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుంది. అండ్ లార్జ్డ్ ఏసీ విన్స్. అండ్ ఇక మనకి పర్ఫ్యూమ్ డిఫ్యూజర్ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. అండ్ లార్జ్డ్ గ్లో బాక్స్. అండ్ ఇక ఫ్రంట్లో చూడొచ్చు కో డ్రైవర్స్ అది కప్ హోల్డర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ డౌన్లో చూడొచ్చు మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ ఆన్ ఆఫ్ స్విచ్. అండ్ ఈ 2 స్విచెస్ అనేవి డమ్మీ స్విచెస్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ దిగి చూడొచ్చు మనకి డౌన్ హిల్ కంట్రోల్లో ఎనేబుల్ డిసేబుల్ కంట్రోల్ స్విచ్ ఈ స్టాండర్డ్ ప్యాకేజ్. అండ్ 12 వోల్ట్ ఫాస్ట్ అడాప్టర్ ఛార్జర్ కేబుల్ అండ్ యూఎస్బీ పోర్ట్ అండ్ యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్. అండ్ కాయిన్స్ అండ్ మొబైల్స్ అని ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ 6 స్పీడ్ మాన్యువల్ సిఆర్డిఐ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. అండ్ రివర్స్ అన్న గేట్ నాబ్ లేపేయాలి ఈ విధంగా.
అండ్ స్టీరింగ్ అడాప్టివ్ టు గైడ్ లైన్తో రావడం జరుగుతుంది కెమెరా అనేది. అండ్ ఇది ఒక చాలా బెటర్ కూల్ ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు అండి. అండ్ సెంట్రల్ ఆర్మ్రెస్ట్ విత్ మల్టీ స్టోరేజ్ కెపాసిటీ అండ్ విత్ లెదర్ ఫినిష్. అండ్ హ్యాండ్ గేర్ నాబ్ చూడవచ్చు ఈ విధంగా ఉంటుంది. అండ్ మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అండ్ సన్ గ్లాస్ హోల్డర్ అండ్ ఫ్రంట్ రూఫ్ ల్యాంప్స్, వ్యాంటీ సన్షేడ్ మిర్రర్, టికెట్ హోల్డర్. అండ్ ఇదండి. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఎయిర్ బ్యాగ్ బ్యాచింగ్, కటన్ ఎయిర్ బ్యాగ్. అండ్ సీట్స్లో కూడా మనకి ఎయిర్ బ్యాగ్ చూడవచ్చు. అండ్ డ్రైవర్ కో డ్రైవర్ సీట్స్లో ఎయిర్ బ్యాగ్ అండ్ కో డ్రైవర్ సైడ్కి ఎయిర్ బ్యాగ్ అండ్ డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ అండి. అండ్ ఇప్పుడు మనకి సెకండ్ సీటింగ్ కన్ఫర్మ్ చెక్ చేద్దాం. లెట్స్ గో. అండ్ చూడండి. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ లార్జెస్ట్ వీల్ బేస్ అండ్ 2780 ఎక్సలెంట్ వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బ్యాక్ సైడ్లో కూడా మనకి డిస్క్ బ్రేక్స్ అని చెప్పాను కదా, అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్. అండ్ చూడొచ్చు హ్యాండ్ డిస్క్. అండ్ మనకి డోర్ ఓపెన్ చేసి చూద్దామండి. అండ్ లార్జ్డ్ సెకండ్ రో డోర్ ప్యానల్ అని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు డోర్ ప్యానల్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. ప్రీమియం బ్లాక్ అండ్ బీచ్ డోర్ ప్యానల్ అండ్ సేఫ్టీ రేర్ డోర్ చైల్డ్ లాక్స్ అండ్ 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ 4 doors 4 స్పీకర్స్ అండ్ 4 doors 4 పవర్ విండోస్, ఇన్సైడ్ ఓపెనర్ లెడ్. అండ్ ఈ విధంగా ఉంటుందండి. ఇంటీరియర్ క్యాబిన్ వచ్చేసి ఇది 7 సీటర్ కాంబినేషన్ వెహికల్ అండి. అండ్ 6 సీటర్ బకెట్ సిస్టమ్తో కూడా రావడం జరుగుతుంది, క్యాప్టెన్ సీట్స్తోని ఇండివిజువల్గా. అండ్ రూఫ్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ మనం కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో క్యాబిన్ సెకండ్ రో సిట్టింగ్. లెట్స్ గో. అండ్ చూడొచ్చు అండి. అండ్ లెగ్ రూమ్ అయితే చాలా మనకి డీసెంట్ లెగ్ రూమ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ వీల్ బేస్ అనేది 2780 క్లాస్ డిఫైన్డ్ వీల్ బేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏసీ కంట్రోలర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, మాన్యువల్లీ అడ్జస్టబుల్ ఏసీ కంట్రోలర్. అండ్ చూడొచ్చు మనకి రూఫ్ ఫ్యూజ్ డిఫ్యూజర్ ఏసీ విన్స్ ప్రొవైడ్ చేస్తామండి. అండ్ చూడొచ్చు. అండ్ సెకండ్ రో థర్డ్ రోలో వాళ్ళకి ఏసీ కంట్రోలర్ మనకి కొంచెం ఇవ్వడం జరుగుతుంది, 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ అండ్ కాయిన్స్ అండ్ మొబైల్ హోల్డరింగ్ స్పేస్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఆమ్రెస్ట్ విత్ కప్ హోల్డర్ అవడం జరుగుతుంది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే మనకి దీనికి ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు. మనకి నెడిల్ ఉంది కదండి, ఈ నెడిల్ పుల్ చేసుకొని ఈ ఆమ్రెస్ట్ని అయితే స్లైడ్ చేసుకోనికి వస్తుంది. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి 1 టచ్ ఎలక్ట్రికల్ డంబుల్ సీట్ అండి. ఇది బెస్ట్ ఇన్ సెగ్మెంట్ అని చెప్పుకోవాలి. మనకి ఫీచర్ అనేది స్టాండర్డ్ ప్యాకేజ్ అని చెప్పుకోవాలి. అన్ని వేరియంట్లో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ థర్డ్ రో సీటింగ్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తోని అండ్ 50:50 రేషియో సీట్ని కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు ఈ సీట్ని కూడా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు అండి, బట్ ఇది మాన్యువల్గా చేసుకోనికి వస్తుంది ఈ విధంగా. అండ్ ఈ విధంగా సీట్ని అయితే స్ప్లిట్ చేసుకొని థర్డ్ రోకి అయితే ఈజీ ఎంట్రింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ స్పేస్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలండి. అండ్ వెళ్ళడానికి రావడానికి కూడా చాలా ఈజీ స్పేస్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ చూడొచ్చు. అండ్ థర్డ్ రో సీటింగ్ మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుందండి. అండ్ 50:50 రేషియోలో సీట్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ బకెట్ అండ్ యాక్చువల్గా హైట్ ఉన్న వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్ అయితే సీటింగ్ అయితే కూర్చోవచ్చు అని చెప్పుకోవాలి థర్డ్ రోలో కూడా. అండ్ చూడొచ్చు అండి. అండ్ లెగ్ రూమ్ అయితే మనకి ఇంతగానం ఉంటుంది. ఆయన కూడా మనకి ఈ వెహికల్ ఇది ఒక చాలా మంచి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అండ్ థర్డ్ రోలో కూడా మనకి చాలా అడల్ట్స్ కూడా చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ ఈ లాస్ట్ రో సీటింగ్ ఏదైతే ఉందో ఇది కూడా రిక్లైన్ చేసుకోవచ్చు. అండ్ చూడొచ్చు USB ఛార్జింగ్ పోర్ట్ ఇవన్నీ మనకి ఇక్కడ కంఫర్టబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ సెంట్రల్ రూఫ్ ల్యాంప్స్. అండ్ డోర్ ఓపెన్ ఉంది కాబట్టి ఇది క్లోజ్ అవ్వట్లేదు. అండ్ AC విన్స్. అండ్ 1 టచ్ ఎలక్ట్రికల్ డంబుల్. మనకి ఇది మాత్రం మనం మాన్యువల్గా చేసుకోవచ్చు అండి ఈ విధంగా. అండ్ రేర్ ప్రొఫైల్ చూడొచ్చండి, చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ రేర్లోకి వెళ్ళి చూస్తే మనకి అండ్ చూడడానికి పెద్ద వెహికల్ అయితే మనకి ఫీల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ టైల్ ల్యాంప్స్ చూడొచ్చు, డిజైన్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 2 పీస్డ్ టైల్ ల్యాంప్స్ విత్ బల్బ్ సిస్టమ్. అండ్ చూడొచ్చు. అండ్ టైల్ ల్యాంప్ డిజైనింగ్ అండ్ ఇండికేటర్ లైట్, 2 పీస్డ్ టైల్ ల్యాంప్స్. అండ్ రేర్ సెంట్రల్ ఫేసియా చూడొచ్చు విత్ రిఫ్లెక్టర్ కనెక్షన్ అండ్ హై స్టాప్ మౌంట్, ఏరోడైనమిక్ రేర్ స్పాయిలర్. అండ్ డౌన్లో చూడొచ్చు కియా లోగో అండ్ కరెన్స్ అనే బ్యాచింగ్. అండ్ డౌన్లో చూడొచ్చు. అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ విత్ నెంబర్ ప్లేట్ ల్యాంప్స్. అండ్ చూడొచ్చు. అండ్ రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్
అండ్ 4 డాట్ పార్కింగ్ సెన్సర్స్ అండ్ రేర్ రిఫ్లెక్టర్ అండ్ చూడొచ్చు నెంబర్ ప్లేట్ ల్యాంప్స్ అండ్ కెమెరా. అండ్ ఈ విధంగా ఉంటుందండి బూట్ స్పేస్ వచ్చేసి మనకి. అండ్ 216 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ స్పేర్ వీల్ అనేది మనకి కింద ఉంటుంది అండర్టైల్లో చూడొచ్చు. అండ్ ఎగ్జాస్ట్ పైప్ కూడా చూడొచ్చు. అండ్ ఈ విధంగా ఉంటుందండి బూట్ స్పేస్ వచ్చేసి. అండ్ జాక్రా టూల్ కిట్ మనకి ప్యాడ్ కింద ఉంటాయి. అండ్ చూడొచ్చు హ్యాండ్ జాక్రా టూల్ కిట్. అక్కడ మీకు కావాలనుకుంటే సీట్ అనేది ఫుల్ స్ప్లిట్ చేసుకోవచ్చు అండి. అండ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తోని. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి రిక్లైనింగ్ ఫంక్షన్ ఎంతవరకు జరిగిందో. మనకి ఈ విధంగా రిక్లైన్ చేసుకోవచ్చు అండి. అండ్ ఇక్కడ రిక్లైనింగ్ అనేది మనకి 5 స్టేజెస్ రిక్లైనింగ్ ఫంక్షన్తో రావడం జరుగుతుంది. థర్డ్ రో సీటింగ్ అనేది. అండ్ చూడొచ్చు అక్కడ మనకి ఫుల్ ఫ్లాట్ కూడా చేసుకోవచ్చు అండి నీడిల్తోని. ఇట్లా ఈ విధంగా ఫ్లాట్ చేసుకోవచ్చు. ఫోల్డబుల్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా 100% స్ప్లిట్ చేసుకోవచ్చు. అండ్ ఈ విధంగా స్ప్లిట్ చేసిన తర్వాత మనకి 645 లీటర్స్ బూట్ స్పేస్ రావడం జరుగుతుంది. అండ్ మొత్తం ఫోల్డ్ చేసుకుంటే మనకి 1164 లీటర్స్ బూట్ స్పేస్ రావడం జరుగుతుంది ఈ విధంగా. అండ్ ఈ విధంగా మనకి సీట్ని అయితే స్ప్లిట్ చేసుకోవచ్చు అండి. అండ్ సెకండ్ రో అండ్ థర్డ్ రో సీటింగ్ అయితే. అండ్ ఈ విధంగా స్ప్లిట్ చేస్తే మనకి చాలా ఎక్సలెంట్ బూట్ స్పేస్ అయితే రావడం జరుగుతుంది క్యాబిన్లో. అండ్ చూడొచ్చు ఈ విధంగా ఉంటుందండి ఆఫ్టర్ స్ప్లిట్టింగ్ బూట్ స్పేస్ 1164 లీటర్స్ బూట్ స్పేస్. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 45 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ ప్రొవైడ్ చేస్తున్నారండి. మనం చూస్తుంది డీజిల్ వర్షన్. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ చూడొచ్చండి. చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనకు ఇంజన్ అండర్ ద హుడ్ చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. అండ్ చూడొచ్చండి ఇంజన్ హుడ్ చూడడానికి మనకి ఈ విధంగా ఉంటుంది. మనం చూస్తుంది సిఆర్డిఏ డీజిల్ ఇంజన్ అండి. అండ్ బ్యానెట్ పైన కూడా ఇన్సులేషన్ ప్యాచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ చూస్తుంది మనకి 1.5 లీటర్ 1493 cc ఇన్లైన్ 4 సిలిండర్ 16 వాల్వ్ సిఆర్డిఐ విజిటి హుండా U2 డీజిల్ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లో అవైలబుల్ ఉంటుందండి. అండ్ పవర్ వచ్చేసి మనకి 115 PS పవర్. అండ్ టార్క్ వచ్చేసి 250 Nm ఆఫ్ పీక్ టార్క్ ఉంటుంది విత్ 45 లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో. అండ్ చూడొచ్చు ఫ్రంట్ వైపర్ ట్యాంక్ అండ్ కూలెంట్ కంటైనర్ డాట్ 4 బ్రేక్ ఆయిల్ అండ్ సిఆర్డిఐ 16 వాల్వ్స్ ఇంజన్ కవర్. అండ్ చూడొచ్చు ఇన్సైడ్ ఆయిల్ లైట్ చెకింగ్ అండ్ ABS కంట్రోలర్ ఫ్యూజ్ బాక్స్ స్విచ్. అండ్ రేడియేటర్ చూడొచ్చు మనకి ఈ విధంగా ఉంటుంది రేడియేటర్. ఇంకా అంతేకాకుండా పెట్రోల్లో మనకి ఇంకా 2 ఇంజిన్ ఆప్షన్స్లో ఉంటుందండి. 1.5 లీటర్ న్యాచురలీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లో ఉంటుంది MPI పెట్రోల్ ఇంజన్. అండ్ 1.4 లీటర్ టర్బో ఇంజన్లో కూడా అవైలబుల్ ఉంటుందండి. మీకు స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాం చూడొచ్చు. అండ్ ఈ వెహికల్ సేఫ్టీ పరంగా చూసినట్లయితే మనకి బేస్ వర్షన్ 10 హై సేఫ్టీ స్టాండర్డ్ ప్యాకేజ్ అవ్వడం జరుగుతుంది. అది స్క్రీన్ మీద స్క్రోల్ చేస్తున్నాం చూడొచ్చు. అవి ఏంటంటే 6 ఎయిర్ బ్యాగ్స్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, హైలైన్ TPMS, బ్రేక్ అసిస్ట్, డౌన్ హిల్ కంట్రోల్. ఈ ఫీచర్స్ అనేది బేసిక్గా స్టాండర్డ్గా రావడం జరుగుతుంది. అండ్ ఇదే కాకుండా మనకి రివర్స్ పార్కింగ్ కెమెరా అండ్ ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్, ఐసోఫిక్స్ యాంకరేజెస్ ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ చాలా ఉన్నాయని చెప్పుకోవాలండి. ఇదండి వీడియో వచ్చేసి డీటెయిల్ రివ్యూ ఇచ్చిన అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు డౌట్స్ మాత్రం కామెంట్ సెక్షన్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ టైం వీడియో అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ ద ఇన్స్టంట్ నోటిఫికేషన్ ప్లీజ్ క్లిక్ ద bell icon also. Thank you friends. This is Krishna signing off. See you soon in next video. Jai Hind.